అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసరికి అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారు, గీతా ఆర్ట్స్ నుంచి వచ్చింది. దీని బడ్జెట్ వచ్చేసి 5 crores 5 కోట్లు అనమాట. ఈ సినిమా ఈ 5 కోట్లు ఫస్ట్ రోజే సంపాదించేసిద్ది. అది గ్రాస్ కాదు ఏకంగా షేరే 5 కోట్లు సంపాదించేసిద్ది. అంత బాగుందన్నమాట సినిమా. సుహాస్ గారి గురించి చెప్పాలి. సుహాస్ గారు యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటూ దాని మీద చాయ్ బిస్కెట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ ఆ స్థాయి నుంచి సినిమా సిల్వర్ స్క్రీన్లో సినిమాలు తీసే స్థాయికి ఎదిగారంటే చాలా హ్యాపీగా ఉంది. దాన్ని ఏమంటారు, ఇంకా ఆయన తీసిన కలర్ ఫోటో వచ్చేసరికి దాన్ని ఏమంటారు కలర్ డిస్క్రిమినేషన్ మీద అది నేషనల్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ రైటర్ పద్మభూషణ్ అని చెప్పేసి అది మదర్ సెంటిమెంట్, అది కూడా మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఆ సినిమా ఉండిద్ది. అది బాగానే ఉంది. ఇది దాన్ని ఏమంటారు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనమాట. దీంట్లో హీరో వచ్చేసరికి బార్బర్ షాప్ అనమాట, అదే మంగళ షాప్ అంటారు. బ్యాండ్ వాయిస్తూ ఉంటారు అనమాట. అలా ఉండిద్ది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి లవ్ అలా తీసుకెళ్ళేసి సినిమా పర్లేదు అన్నట్టు ఉండిద్ది. సెకండ్ హాఫ్ చాలా బాగుండిద్ది. విలన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. విలన్కి చాలా మంచి పేరు వచ్చింది. అలాగే హీరోకి ఒక సిస్టర్ ఉండిద్ది అనమాట. హీరో సిస్టర్ని చనిపోయే సీన్ ఎలా ఉండిద్దంటే దాన్ని ఏమంటారు, మన రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి గారు చనిపోయినప్పుడు ఎంత ఎమోషన్ అయితే క్యారీ అయిందో అంత బాగా ఎమోషన్ క్యారీ చేశారనమాట. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి దాన్ని ఏమంటారు దుష్యంత్ అనమాట, దుష్యంత్ కటికనేని అని. అతను అంతకుముందు దాన్ని ఏమంటారు డియర్ కామ్రేడ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు. సుహాస్ గారు మీరు ఇంకా ఇలానే కొత్త డైరెక్టర్లు ఎంకరేజ్ చేసి కొత్త సినిమాలు తీయాలని, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరోకు హైట్ లేదు, కలర్ లేదు, ఓన్లీ ఉన్నది ఏంటంటే ఓన్లీ టాలెంట్ ఉంటే చాలు సినిమా హీరో అయిపోవచ్చు అని సుహాస్ గారు ప్రూవ్ చేశారు. హాయ్, నేను అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో సినిమా చూశాను. మ్యారేజ్ బ్యాండ్ వాయిచ్చాడు. అసలు డైరెక్టరు దుష్యంత్ అన్న స్ట్రైక్ అవ్వలేదు. ఆ ఫేవర్లోనే ఉన్నారు, మూవీ ఫేవర్లో. చాలా బాగుంది సినిమా అయితే. సుహాస్ గారు అసలు మీ స్టోరీ సెలెక్షన్ అదిరిందండి. అంటే డైరెక్షన్ బాగుంది. దుష్యంత్ అన్న చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ మూవీ అయినా కానీ నాకు బాగా నచ్చింది. అసలు ఆ సీన్లో ఆ ఇంటర్వ్యూలో అయితే వేరే లెవెల్, చాలా బాగుంది. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. సినిమా చూస్తూ అలాగే ఉండిపోయాను. ఇంకా హాల్ నుండి బయటికి రావాలనిపించట్లేదు అనమాట. మళ్ళీ రెండోసారి కూడా చూడాలనిపించింది. అంత బాగా తీశారు దుష్యంత్ అన్న, చాలా బాగుంది. నాకు నచ్చింది అయితే. కంపల్సరీగా ఫ్యామిలీతో చూడండి. అంబాజీపేట బ్యాండ్ చాలా బాగుంది. రేటింగ్ అంటే 3 ఇస్తాను భయ్య, 3 ఇస్తాను. చాలా బాగుంది, చూడండి. థ్యాంక్ యూ. సినిమా పౌరుషం చూపిస్తున్నాడు. అంబాజీపేట మ్యారేజ్ అది బ్రాండ్ నాకు అర్థమైతే లేదు. కొద్దిగా తిరుగుతా బ్రాండ్ అయితే బాగుంది, పర్లేదు. బట్ నాకు కొద్దిగా సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే అప్పుడున్న నేటివిటీని రియాలిటీగా చూపించింది, న్యాచురాలిటీగా. ఆ పాటలు కానీ అంటే ఇప్పుడంటే వీడియో సాంగ్స్ యూట్యూబ్లో చూస్తాము, పాటలు వింటాము. కానీ అప్పుడు పుస్తకాలు ఉండేవి, చదివేటి అలాంటి పుస్తకాలు కొనే. అది అంటే ఓల్డ్ అంటే 2000 అంటే 2000 సంవత్సరాలుగా 2001 ఆ సంవత్సరం ఉంటారు కదా. అప్పుడు పుస్తకాలు కొనే వాళ్ళకి పాత జ్ఞాపకాలు అనేటివి గుర్తొస్తాయి. అది బాగుందనమాట. ఆ పుస్తకం కొనుక్కోవడం, దానికి తగ్గట్టు మ్యూజిక్ అప్పుడు బ్యాండ్తో చేయడము, అది నాకైతే హైలైట్ అనిపించింది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మనము అయిపోతుంది అని అనుకుంటే కానీ వేరేలాగా తీసుకెళ్ళిండ్రు. బట్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయిందని అనిపించింది నాకైతే. ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే అంత నార్మల్నే ఉంది బ్రో, అంత హెవీగా అయితే ఏం లేదు, నార్మలే ఉంది. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ న్యాచురాలిటీ మాత్రం చాలా బాగా అనిపించింది. సుహాసిని యాక్టింగ్ కానీ. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ కూడా శరణ్య ఎవరు వాళ్ళ అక్క, నా పేర్లు తెలియవు బ్రో, వాళ్ళ అక్క అని చెప్పండి, అర్థమవుతుంది. మీరు అట్లా మాకు పేర్లు తెలియలో కొద్దిగా అర్థం చేసుకోండి. వాళ్ళ అక్క యాక్టింగ్ కూడా బాగుంది. కానీ అదే నేను ఏమంటున్నా అంటే విలన్ని ఎదిరిస్తే చూడ అది కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. బట్ ఓవరాల్ అయితే బాగుంది, చూడవచ్చు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చూసి వచ్చామండి. సినిమా అనేది సుహాస్ గారికి కంప్లీట్గా హ్యాట్రిక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. హ్యాట్రిక్ ఫిల్మ్ కన్ఫర్మ్ అండి. బెస్ట్ వాచబుల్ ఫిల్మ్ ఫర్ దిస్ వీకెండ్ అండి. సినిమా మొత్తం అనేది ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ వర్సెస్ ఇగోలాగా సాగింది సినిమా అంతా. ఒక డైరెక్టర్ అనేది నిమ్న వర్గాల ఒక అణచివేత, నిమ్న వర్గాల మీద వాళ్ళ మీద ఎక్స్ప్లోర్ బాగా చేశాడు, బాగా చూపించాడు వాళ్ళ మనోభావాల్ని. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ మేము ఎక్కడ కోల్పోము, మా డబ్బు లేకపోయినా కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటాము. ఆ ఎక్స్ప్లోరేషన్ బాగా ఎక్స్ప్లోర్ చేశాడు బాగా డైరెక్టర్. ఆ విధానం బాగా నచ్చిందండి సినిమాలో.
స్టోరీ అంటే నార్మలే, ఇప్పుడు ఎప్పుడు చూపించే రొటీన్ లవ్ స్టోరీయే, కొత్తగా ఏం లేదు, రొటీన్ లవ్ స్టోరీ. కాకపోతే 90s కిడ్స్ వాళ్ళకి మంచి మెమరీస్ అనేది రీఅలోకేట్ చేసుకోవచ్చు ఈ సినిమాతోటి. ఫస్ట్ హాఫ్ అట్లానే సాగింది, రొటీన్గానే ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ సాగించి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వాళ్ళ అక్కని ఈ హీరోయిన్ వాళ్ళ అన్న లైంగిక వేధిస్తాడు. వాళ్ళ ఈగోతో టచ్ కూడా చేయడు. వాళ్ళకి ఎంత ఈగో ఉందో వీళ్ళకి అంతకన్నా ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఆ చూపించే విధానం బాగా చూపించాడండి. కంప్లీట్గా ఎండ్ చేయటం కూడా, లాస్ట్లో ఎండ్ చేయటం కూడా చంపేయకుండా, విలన్ని చంపకుండా ఊరంతా ఏకమై బాగా బాగా మంచిగా పనిష్మెంట్ ఇచ్చినట్టు చూపించారు. మంచిగా 3 ఇవ్వచ్చండి మూవీ రేటింగ్.